ప్రధానంగా దక్షిణాదిలోను అందులోకి తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా వ్యూహాత్మకంగా ఎత్తులు వేసుకుంటూ ముందుకు వెళ్తుందా భారతీయ జనతా పార్టీ? దీనికి సంకేతం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 స్థానాల్లో 2 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుచుకోవడం ఒక రకంగా బిఆర్ఎస్ కు అలాగే అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీకి, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇద్దరికి కూడా డేంజర్ బెల్స్ మోగించబోతుందా? అసలు ఏంటి వ్యూహం? ఒక వ్యూహాత్మకంగా వెళ్తుందా భారతీయ జనతా పార్టీ, లేదంటే బీజేపీకి ఆదరణ పెరుగుతోందా? తెలంగాణ రాజకీయాల వరకు చూసుకుంటే ఆల్టర్నేటివ్ గా భారతీయ జనతా పార్టీని చూసే ఉద్దేశంలోకి వచ్చేసారా తెలంగాణ ప్రజలు? వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఒక రకంగా అనూహ్య గెలుప ఇది, లేదంటే భారతీయ జనతా పార్టీ ఊహించిన గెలుప? అనూహ్య గెలిపే అనాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పోటీలో నుంచి పక్క వెళ్ళిపోయింది. భారతీయ జనతా పార్టీ టీచర్ల ఎమ్మెల్సీ, అందులో కరీంనగర్ గ్రాడ్యుయేట్ గెలవడం అనేటటువంటిది గొప్ప విశేషమే. అది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు కనబడుతున్నది ఏంటంటే బీజేపీ కష్టపడి సాధించింది అనే కంటే కూడా ప్రజలలో ఒక పెద్ద మార్పు వచ్చినట్టు కనబడుతుంది. అక్కడ వాస్తవంగా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాల్సింది భారతీయ జనతా పార్టీ. సంఘటితంగా పార్టీ లేకపోవడం, కరెక్ట్గా 6 నెలల ముందు, ఏడాది ముందు బండి సంజయ్ని తీసేయడం, దాంతో వీర హైందవ సంప్రదాయానికి సంబంధించి గట్టిగా ఉండేటటువంటి బ్యాచీనే ఒక వెక్సేషన్కి రావడం, అంటే కిషన్ రెడ్డి రాజకీయంలో బండి సంజయ్ని పక్కన తప్పించేశారన్నటువంటి ఫీలింగ్ రావటం, దానికి తోడు అందరినీ సమన్వయం చేయడంలో అధిష్టానం విఫలం కావడం, వీళ్ళల్లో వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు వెన్నుపోట్లు పొడుచుకునే రాజకీయాలు చేస్తున్నారని గ్రహించి కేడర్ కూడా డిమోరలైజ్ కావడం, ఈ పరిణామాల కారణంగా వాస్తవంగా కాంగ్రెస్ గెలిచింది. వాస్తవంగా భారతీయ జనతా పార్టీని ఆల్టర్నేటివ్గా క్రిందటిసారి గుర్తించేశారు ప్రజలు. 2018-23 మధ్యలో బై ఎలక్షన్స్లో ఎవరు గెలిచారు? ఘన విజయం ఎవరు సాధించారు? ఈటెల రాజేందర్ విజయం, తర్వాత రఘునందన్ రావు విజయం. అంటే ఏంటి? బీఆర్ఎస్ మీద విరక్తి చెందిన ప్రజలు బీజేపీ వైపు చూడటం ప్రారంభించారు అప్పుడే. ఇంక్లూడింగ్ మునుగోడులో కూడా అతి తక్కువ ఓట్ల మెజార్టీతోనే కదా ఓడిపోయింది కోమటిరెడ్డి. ఈ హైదరాబాద్లో దాదాపు 50 సీట్ల వరకు కొట్టారు కదా బీజేపీ వాళ్ళు కార్పొరేషను. అంటే ఏంటి? వరుసగా జరిగిన వాటిలో ఇంకోటి, అప్పుడు ఎమ్మెల్సీలో కూడా బీజేపీ గెలిచింది, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కూడా, అట్లాగా టీచర్ ఎమ్మెల్సీలో కూడా గెలిచింది అప్పట్లో. అంటే వరుసగా 2018-23 మధ్యలో అనేక విజయాలు సాధించింది భారతీయ జనతా పార్టీ. దాన్ని సస్టైన్ చేసుకోలేకపోవడం చివరిలో చేసిన తప్పు, ఆంధ్ర కోసం చేసిన తప్పు తెలంగాణకు కూడా శాపమైంది. ఆంధ్రలో సోమవీర్రాజుని తీసేసి పురంధేశని పెట్టాలి, పనిలో పనిగా 2 చోట్ల కాపుల్ని తీసేశారు, అక్కడ బండి సంజయ్ని తీసేశారు. ఇది అక్కడ బాగా నెగిటివ్ అయిపోయింది. ఒక్కసారిగా ఢిల్లీలో ఆ రోజుల్లో గనక హర్షవర్ధన్ని తీసేసి తీసుకొచ్చి, ఆవిడ పేరేంటి, కిరణ్ బేడీని తీసుకొచ్చి పెట్టి 27 సంవత్సరాలు బీజేపీ అధికారానికి దూరమైంది. వాస్తవంగా అప్పట్లో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2015 సంవత్సరంలో ఢిల్లీ ఎన్నికలు జరిగినాయి. అప్పుడు ఢిల్లీలో వీళ్ళకి 31 సీట్లు ఉన్నాయి. ఓవరాల్గా కావాల్సింది 36 కదా, 31 ఉన్నాయి. కాంగ్రెస్కి 5 ఉన్నాయి. అప్పుడు సరిపోతుంది. కాంగ్రెస్ వాళ్ళంతా ఇటు వచ్చేయడానికి రెడీలో ఉన్నారు. కానీ ఆ టైంలో లేదు మేము అట్లాంటి తప్పుడు రాజకీయాలకు పోము, మేము నిజాయితీ రాజకీయం చేస్తామంటూ ఎన్నికలకే మేము సిద్ధమన్నారు. లేదంటే మీరు ప్రభుత్వం నడుపుకోండి అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి 27 వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది అప్పుడు. తద్వారా ప్రభుత్వం నడిచింది 2 ఏళ్ల పాటు. ఆ టైంలో కాంగ్రెస్ ఉపసంహరించుకోవడం వల్ల ఎన్నిక జరిగింది. జరిగితే కేజ్రీవాల్కి పోటీగా మరొక పవర్ఫుల్ మనిషిని చూపించాలి, అట్లాంటి ఒక ఫేస్ కావాలని కిరణ్ బేడీని తెచ్చిపెట్టారు. డాక్టర్ హర్షకుమార్ ఉండేవాడు అప్పటిదాకా ఢిల్లీ అధ్యక్షుడిగా, బీజేపీ అధ్యక్షుడిగా. అతను పార్టీని మొత్తాన్ని సంస్థాగతంగా సెట్ చేశాక అతని పక్కన పెట్టి ఈ పని చేశారు. దాంతో విరక్తి చెందిన అతనితో పాటుగా మొత్తం కేడర్ అంతా సైలెంట్ అయిపోయారు. ఆ దెబ్బతో 3 స్థానాలకు పడిపోయింది. 70 స్థానాలు ఉన్న బీజేపీ, 70 స్థానాలు ఉన్న అసెంబ్లీలో 3 స్థానాలకు పడిపోయింది. ఆ రోజు తిన్న దెబ్బ 2 టర్మ్స్ కొట్టింది. ఇప్పటికి కానీ పూర్తి కాల. 2015, 2020 ఈ ట్రిప్ గెలిచారు, 25 గెలిచారు. అట్లాగే ఇక్కడ వాస్తవంగా గెలవాల్సినటువంటిది 2014లో గెలవాలి బీజేపీ. ఆ రోజు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని దెబ్బతింది. ఎందుకని? కాంగ్రెస్ని వద్దనుకున్నారు జనం, ఎందుకు? హింసించింది కాబట్టి. కానీ 1 ఓటు 2 రాష్ట్రాలన్న తెలుగుదేశాన్ని గెలిపించే ఇదే
బీజేపీని గెలిపించాలనుకున్నారు. ఎందుకు? సుష్మా స్వరాజ్ చివరి దాకా ఉండటం, చివరిలో కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించి కాంగ్రెస్ చేత అది ఇప్పించింది బీజేపీ అనేది, తెలంగాణ ఇప్పించింది బీజేపీ అనేది ఒక ఫీలింగ్ ఉంది బలంగా. ఆ టైంలో వీళ్ళు వ్యూహాత్మక తప్పిదం ఏంటంటే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం. జాతీయ స్థాయి అవసరాల రీత్యా సంకీర్ణ ప్రభుత్వం వస్తుందేమో, తెలుగుదేశం అవసరం ఉంటుంది అన్న ఉద్దేశంతో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నారు. ఏ తెలుగుదేశం అయితే నచ్చకనో అక్కడ తెలంగాణ ఉద్యమం జరిగింది. తెలంగాణ ఉద్యమం ఎందుకు జరిగింది? ఆంధ్ర ఫేసులు చూడటం ఇష్టం లేక. అలాంటి ఆంధ్ర ఫేసులు అక్కడ చూపించారు. హైదరాబాద్ వరకు పనికి వచ్చింది, మిగతా రాష్ట్రం అంతా తనిదరి వేశారు. ఫలితం ఏమైంది? బీజేపీ 5 స్థానాలకు పరిమితం అయిపోయింది. ఆ రోజున పొత్తు ఇంపాక్ట్ 18 దాకా పనిచేసింది. 18లో కూడా బీజేపీని దెబ్బతీసింది. 2014లో చేసిన తప్పు ఇప్పటిదాకా వెంటాడుతూనే ఉంది బీజేపీకి. ఢిల్లీలో ఆనాడు చేసిన తప్పు, 15లో చేసిన తప్పు 25 దాకా దాన్ని అధికారంలోకి రానియకుండా చేస్తే, 14లో బీజేపీ చేసిన తప్పు ఇప్పటిదాకా వెంటాడింది. ఇప్పుడైనా మళ్ళీ తిక్క పనులు చేయకుండా బాధ్యతగా మాట్లాడుతూ నాయకులందరూ సమన్వయం చేసుకుంటే, ఎవరికాళ్ళు మేమే తోపులు అని కాకుండా, ఈటెల రాజేందర్ పవర్ఫుల్ లీడరు, డీకే అరుణ పవర్ఫుల్ లీడరు, అట్లాగే విశ్వేశ్వర రెడ్డి పవర్ఫుల్ లీడరు, కిషన్ రెడ్డి పవర్ఫుల్ లీడరు, బండి సంజయ్ పవర్ఫుల్ లీడరు, అందరూ పవర్ఫుల్లే. అన్ని పవర్స్ కలిస్తే శక్తి అవుతుంది. తాడు మనకి చెప్తారు, తాడు ఒక తాడుగా ఉంటే గనక ఇరగొట్టచ్చు, చించేయచ్చు. అదే 10 తాళ్ళు కలిసి పేనితే అది లాగడం సాధ్యం కాదు, ఎవరికి ఎరగొట్టడం సాధ్యం కాదు. ఇప్పుడు అలాగా వీళ్ళందరూ కలిసి అరమరికలు లేకుండా పని చేసుకోవాలి. కానీ ఒక్కటి సార్, అంటే కొన్ని రాష్ట్రాలు అబ్జర్వ్ చేస్తే, నేను నాకు మొత్తం అంత నాలెడ్జ్ లేదు కానీ, ఒక మహారాష్ట్ర చూసినా, ఒక ఢిల్లీ చూసినా, లేదంటే ఇప్పుడు తెలంగాణ చూసినా, ఒక శక్తివంతమైన టీంని భారతీయ జనతా పార్టీ అంటే చిన్నగా స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్టు తయారు చేస్తుంది అనేది నాకు వచ్చిన ఒక అవగాహన అబ్జర్వ్ చేస్తూ ఉంటే. అది డబుల్ ఇంజన్ సర్కారు అనే ఒక నినాదం తీసుకురావడం వల్ల అది సాధ్యమవుతుందా, లేదంటే ఒక ఆల్టర్నేటివ్ ఇప్పుడున్న పార్టీలను చూసి, లేదంటే కాంగ్రెస్ పార్టీ మీద విసిగిపోయి ఒక ఆల్టర్నేటివ్ కోరుకుంటుంటే జనాల అది రెడీ అవుతుందా? కర్ణుడి చావుకు 100 కారణాలు. అట్లాగే రాజకీయాలలో గెలుపుకైనా ఓటమికైనా ఒక కారణం ఉండదు, 100 కారణాలు ఉంటాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో గెలుపుకు కారణం ఏంటంటే, సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ పొత్తుని చూసి బోరు కొట్టింది వాళ్ళకి. ఎలాగంటే మైనార్టీ బుజ్జిగింపు. అదేంటంటే శివాజీ పుట్టిన గడ్డ అక్కడ. ఒకప్పుడు హిందుత్వ నినాదం ఇచ్చినటువంటి గడ్డ మీదన మైనార్టీలు బుజ్జిగిస్తూ మెజార్టీలు అవమానిస్తూ ఉంటే, వాళ్ళతో ఉద్ధవ్ థాకరే లాంటి వాడు చేయగలపడంతో విరక్తి చెందిన ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అక్కడ. అది వాస్తవంగా అదే అనేది ఇక్కడ సమస్య. ఏంటంటే నువ్వు ఇప్పుడు కాంగ్రెస్ హిందుత్వమే లేదేంటి దాని దగ్గర. కానీ కాంగ్రెస్ ని వీటితో పోల్చుకుంటే హిందుత్వం ఒక సెక్యులర్ గా చూస్తా, సెక్యులర్ పార్టీ అని వాళ్ళే చెప్పుకుంటారు. సెక్యులర్ పార్టీ అయినా బాగుంది. ఇంకా అందులో బేసిక్ గా హిందూ పాజిటివ్. అదే సెక్యులరిజం అంటే ఏంటి? హిందువులను ద్వేషించడమా? కాదు కదా. సెక్యులరిజంకి అర్థం ఏంటి? పరిపాలనలో మత ప్రమేయం లేని రాజ్యం. అంటే అయ్యా నువ్వు ఈ మతం వాడివి కాబట్టి నీకు ఈ హక్కు ఉంటుంది, ఈ మతం వాడివి కాబట్టి నీకు ఈ హక్కు లేదు అని చెప్పకూడదు అన్నది రాజ్యాంగం చెప్తుంది సెక్యులర్ అంటే. కానీ మరి వీళ్ళు ఈ మతం కాబట్టి నీకు వక్ఫ్ ఏ హక్కు అయినా ఉంటుంది, అదే దేవాదాయ శాఖ హక్కు లేదు అంటే మత ప్రాతిపదికన రాజ్యాన్ని నడిపినోడు ఎవడు? అట్లాగే ముస్లింలకి సంబంధించి, క్రైస్తవులకు సంబంధించి స్కూల్స్ నడుపుకోవచ్చు, వాళ్ళ మతబోధన చేసుకోవచ్చు, వాళ్ళ బైబిల్ చెప్పచ్చు, వాళ్ళ ఖురాన్ చెప్పచ్చు. హిందువులు భగవద్గీత చెప్పకూడదు, లేదా హిందూ మతం ఆధారంగా స్కూళ్ళు నడపకూడదు. ఇది ఎవరు తీసుకొచ్చారు? కాంగ్రెసే కదా. అంటే అట్లాంటి దిక్కుమాలినటువంటిది నేరేషన్. రాజ్యాంగం ప్రకారమే పరిపాలనలో మత ప్రమేయం లేదన్నప్పుడు నువ్వు పరిపాలనలో ఇక్కడ మత ప్రమేయం చేసావు కదా. ముస్లిం కాబట్టి అతనికి ఒక చట్టం ఇచ్చారు. అదేంటి మరి బౌద్ధులకు ఒక చట్టం ఎందుకు లేదు? పార్సీలకు ఒక చట్టం ఎందుకు లేదు? జైన్లకు ఒక చట్టం ఎందుకు లేదు? వాళ్ళందరూ హిందూ చట్టం కిందకు వస్తారా? ఎలా? వివాహ సంప్రదాయాలు డిఫరెంటేగా. అంటే నీకు ఎలా కావాలంటే అలా. అదేమంటే మనందరం ఒకటే, ఇక్కడ ముస్లిమేతరులు అందరూ ఒకటే, క్రైస్తవేతరులు అందరూ ఒకటే, కానీ హిందువులు మాత్రం ఒకటి కాదు. ఇది ఒక విచిత్రమైన పద్ధతిలో నడిచింది. అట్లాగే మీకు దేశవ్యాప్తంగా చూసుకున్నప్పుడు ఒక్కొక్క చోట క్రమంగా ఏమైందంటే కాంగ్రెస్ ఎకోసిస్టమ్, కమ్యూనిస్ట్ ఎకోసిస్టమ్ కలగలిసిపోయినాయి ప్రాక్టికల్గా. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా దాని సిద్ధాంతం పేదరిక నిర్మూలన. కానీ కమ్యూనిస్టులు ఏం చేశారంటే తమ ఉనికి కోల్పోతూ కాంగ్రెస్లో దూరిపోయారు చాలా చోట్ల. గ్రౌండ్ లెవెల్ క్యాడర్, ఈ గ్రౌండ్ లెవెల్ క్యాడర్ తర్వాత లీడర్లు అయ్యారు. వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వెళ్ళి సగం బుర్రున్న రాహుల్ గాంధీ లాంటి వాళ్ళ, కోడి బుర్రున్న రాహుల్ గాంధీ లాంటి వాళ్ళ మీద ప్రభావం అయింది.
సోనియా గాంధీ ఈ దేశ పుత్రిక కాదు ఆవిడ. ఈ దేశ రాజకీయం గురించి ఆవిడకేం తెలుసు? ఆవిడ చుట్టూ కూర్చుని మాట్లాడేటటువంటి నాయకులు కమ్యూనిస్ట్ ఐడియాలజికల్ కాంగ్రెస్ లీడర్లు. వాళ్ళ ద్వారా పెరిగినట్టు నేర్చుకున్నది ఆవిడ, ఇక్కడ పాఠాలు నేర్చుకుంది, ఇక్కడ వాళ్ళు చెప్పినట్టింది. అది మైనార్టీ బుజ్జిగింపు కరెక్ట్ అనుకుంది ఆవిడ. ఆ తర్వాత ఏం చేసింది? రాహుల్ గాంధీ నువ్వు వెళ్ళి నేర్చుకోవయ్యా, దేశం తిరిగిరా నువ్వు. ఆ రోజుల్లో రాజరికంలో కనుక రాజుగారు తన యువరాజుకు పట్టాభిషేకం చేసేటప్పుడు దేశాటం చేయమనేవాడు, దేశంలో పరిస్థితులు తెలుసుకోవడానికి. అట్లా వెళ్ళి దేశం అంతా నేర్చుకుని రావయ్యా అని పంపించింది సోనియా గాంధీ. రాహుల్ గాంధీ దేశం అంతా తను తిరగడం మానేసి కాంగ్రెస్ పార్టీ తరపున తిరగడం, లేకపోతే తనన్న విడిగా తిరగాలి, తిరగకుండా స్వచ్ఛంద సంస్థల వాళ్ళతో కలిసి తిరిగాడు. ఆ స్వచ్ఛంద సంస్థలు ఎవరు స్వచ్ఛంద సంస్థలతో తిరిగాడు? కమ్యూనిస్టు స్వచ్ఛంద సంస్థలతో తిరిగాడు. తిరిగేటప్పటికి వాళ్ళు ప్రతి చోట కూడా దేశానికి వ్యతిరేకంగా చెప్పారు, లేకపోతే కనుక చట్టాలకు వ్యతిరేకంగా చెప్పారు. అతను అది సైకలాజికల్గా అది ప్రిపేర్ అయిపోయాడు. అంటే రాజకీయ విద్యార్థిగా ఉన్నప్పుడు అతని మెదడు మీద ఈ ప్రభావం పడిపోయింది. కాబట్టి ఇక రోజు అదే నేర్చుకున్నాడు, అదే వాగుతుంటాడు. అతను వాగుతాడు అనకూడదు, కానీ అతను మాట్లాడేది అదే బేసిక్గా అయితే. అదే సందర్భంలో ఇక అట్లాంటప్పుడు ఆల్టర్నేటివ్ ఇంకేంటి జనాలకి దేశంలో? ఇది కదా ఇప్పుడు షాబాను అనేటటువంటి ఒక అమ్మాయి కేసులో ఒక వృద్ధుడికి 90 ఏళ్ల వృద్ధుడికి తీసుకొచ్చి 10-12 ఏళ్ల పాపను గట్టబెట్టారంటే దానికోసం చట్టాన్ని మార్చినోడు రాజీవ్ గాంధీ. అట్లా పెళ్లి చేసుకోవచ్చు వాళ్ళ ఇష్టం అని చెప్పేసి. అదే బాల్య వివాహాలు హిందువుల్లో నిషేధం, అదేం లెక్క? నువ్వు బాల్య వివాహాలు ఒకప్పుడు హిందువులో ఉన్నాయి, కన్యాశుల్కం లాంటివి ఎందుకు వచ్చినాయి? అందుకే కదా కథలు. మరి హిందువులు అట్లాంటి బాల్య వివాహాలని తప్పుపట్టినటువంటిప్పుడు నువ్వు ముస్లింల బాల్య వివాహాలను ఎట్ట అంగీకరిస్తున్నావు? నువ్వు వృద్ధులకి చిన్నపిల్లల్ని పెళ్లి చేయకూడదు అన్నప్పుడు ఇక్కడెట్టా నువ్వు తెచ్చావు, అక్కడెట్టగా చేస్తున్నావు? రెండు తప్పే కదా. హిందువు తనకు సంబంధించినటువంటి లోపాలని సరిచేసుకుంటూ వచ్చాడు. మిగతా మతాలకు సంబంధించి అట్లాంటి లోపాలు సరిచేయనీయకుండా వాళ్ళకి అది హక్కు కింద కల్పిస్తూ వచ్చింది రాజీవ్ గాంధీ. ఇవాళ చూస్తే క్రమంగా ఏమవుతుందంటే ప్రజా చైతన్యం పెరిగింది, అంటే విరక్తి వచ్చేసింది జనంలో. ఏంటంటే పోయే కొద్ది హిందువుగా బతకడం పాపం అయిపోతుంది, శాపం అయిపోతుంది. వీళ్ళు చర్చి మన ఇళ్ళ మధ్యలో ఒక 25 ఇళ్ళు ఉన్న ఒక సందులో ఒకళ్ళ ఇంట్లో ముందు ప్రార్థన పెట్టుకుంటారు, ఆ తర్వాత వాకిట్లో దాకా పెడతారు, ఆ తర్వాత బయట ఒక బోర్డు పెడతారు కూటమని, ఆ తర్వాత అది చర్చ అయిపోతుంది. అదే నువ్వు ఇంట్లో పూజ చేసి ఇంటి ముందు గుడి అని చెప్పు, అట్టట్టగానే ఒప్పుకోరు. కాబట్టి ఇక్కడ అలాంటి కాన్సెప్టులు ప్రజలు చూస్తున్నారు. ఇది బీజేపీ వాడు ఎవడో వచ్చి చేయలా, చూసి ఆ తర్వాత ఆ సందంతా మీటింగ్ పెట్టుకుంటారు. ఆ రోడ్లో వాళ్ళందరూ బాధితులే కదా. ఇప్పుడు చాలా చోట్ల లేబర్ ఏరియాల్లో ఎందుకని వాళ్ళే ఊరేగింపులు చేస్తున్నారు? బీజేపీ లేదు, దాని వెనకాల ఆర్ఎస్ఎస్ లేదు. ఆ ఏరియాలో ఈ క్రిస్టియన్ సభలు లేకపోతే ముస్లింల సభలకి వాళ్ళందరూ గ్యాదర్ అవుతున్నారు, మన హిందువులు ఎందుకు గ్యాదర్ కాము అనే ఒక ఫీలింగ్ వచ్చింది. మాస్లో ఆ ఫీలింగ్ రావడం వల్లనే ఇప్పుడు చాలా ఇవన్నీ జరుగుతున్నాయి. పూజా కార్యక్రమాలు ఇవన్నీ, రథయాత్రలు లేకపోతే కనుక వినాయక చవితి లేకపోతే దసరా ఉత్సవాలు ప్రతి సందుల్లో ఎందుకు జరుపుతున్నారంటే జరుపుతున్న దాని వెనకాల ఆర్ఎస్ఎస్ విహెచ్పి కాదు ఉంది, వీళ్ళే. అట్లాగే భారతీయ జనతా పార్టీ ఇది దానికి అడ్వాంటేజ్ అయింది. ఎందుకని వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఉంది, కేసీఆర్ ఓవైసీకి ప్రేమే, కాంగ్రెస్ ఓవైసీకి ప్రేమే. ఈ ఓవైసీ హిందువుల్ని 24 గంటలు దూషిస్తుంటాడు, ద్వేషిస్తుంటాడు. అక్కడ ఉన్న హిందూ సమాజం ఏం ఆలోచించాలి? ఇంకోటి, ఇది ముస్లిం బాధిత రాష్ట్రం తెలంగాణ. ఒకప్పుడు అది నిజాం నవాబుల యొక్క హైదరాబాద్ రాష్ట్రం, అంతే కదా, నిజాం రాజ్యం. అది నిజాం రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరి బాధితులు? హిందువుల బాధితులు. వాళ్ళు హిందువులే బాధితులు. ఎందుకని? నువ్వు బతుకమ్మ ఆడాలంటే నగ్నంగా ఆడు మా ఎదురుగుండా, లేకపోతే నువ్వు నీ పూజ చేయాలంటే నా దగ్గరకు వచ్చి పర్మిషన్ తీసుకో, నీ చదువు నువ్వు చదువుకోవడానికి లేదు, ఉర్దూ మీడియంలో చదువు, లేకపోతే నువ్వు ఇక్కడ చదువుకోవడానికి లేదంటే కదా ఆంధ్రాకి వచ్చి చదువుకుంది తెలంగాణ వాళ్ళు ఆ రోజుల్లో. అంటే ఏంటి ఇదంతా? ఎన్ని సంవత్సరాల వివక్ష అది? ఎన్ని దశాబ్దాల వివక్ష? ప్రాణాలు తీయబడ్డయ్యే ఎవరి చేత? రజాకారుల చేతన, నిజాం నవాబుల చేతన. మరి వాళ్ళని గొప్పోళ్ళు కిందన, వాళ్లే లేకపోతే అసలు హైదరాబాదే లేదని చెప్తుంటే ఏమనాలి అప్పుడు? అక్కడ ప్రజలు ఏం చూడాలి? అది కేసీఆర్ అసలు తెలంగాణ ఉద్యమం తెచ్చిందే అందుకు. చివరికి అదే కేసీఆర్ వాళ్ళకి సరెండర్ అయ్యాడు. ఆ రోజున కేసీఆర్ ఓవైసీకి తాబేదారు అని చెప్పిన వాళ్ళు ఇవాళ వీళ్ళు ఓవైసీకి తాబేదారులు అవుతున్నారు. ఇంకా మరి తెలంగాణ సమాజానికి ఏంటి ఆల్టర్నేటివ్? వాస్తవంగా అందువల్ల బీజేపీ ఎదుగుతోంది అక్కడ. ఎందుకని? ఒక భైంసాలో జరుగుతున్న సంఘటనలు లేకపోతే ఒక గుళ్ళ దగ్గర జరుగుతున్నటువంటి సంఘటనలు
ఆ సందర్భంలో ప్రభుత్వాలు ప్రవర్తిస్తున్నటువంటి తీరు, పోలీసులు ప్రవర్తిస్తున్నటువంటి తీరు, హిందూ సమాజాన్ని ఒక చులకనగా, హిందూ సమాజం అంటే కేసులు తన్నులు తినేది మనమే, దాడి చేయించుకునేది మనమే, కానీ కేసులు పెట్టించుకునేది మనమే. ఇది ఎక్కడ విచిత్రమైనటువంటి ధోరణి? అంటే ఒకటి మీరు అన్ని పాయింట్లు హిందూ సమాజం ఏకమవుతుంది, భారతీయ జనతా పార్టీ సపోర్ట్ పెరుగుతుంది అన్నది ఒకటి. రెండోది రాజకీయ కోణంలో చూసుకుంటే తెలంగాణలో ఈ 2 ఎమ్మెల్సీ స్థానాల్లో దాదాపుగా ఒక 42 ఎన్నో అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభావం చూపించింది ఈ ఎన్నిక అనేది, ఒక 6 లోక్సభ నియోజకవర్గాలు. ఇది కాంగ్రెస్ కో బీఆర్ఎస్ కో ఒక డేంజర్ బెల్స్ ఇచ్చినట్టేనా, లేదంటే ఎమ్మెల్సీ ఎన్నికలు కదా మనం అలా చూడలేమని అనుకోవాలి? లేదు, ఇద్దరికి చాలా పెద్ద డేంజర్ బెల్స్ ఇచ్చింది. ఎందుకంటే బీఆర్ఎస్ ఏంటంటే మిగతా 2 గ్రాడ్యుయేట్ కరీంనగర్ ఇప్పుడు బీజేపీ గెలిచిన సీట్లది కాదు, కానీ ఇప్పుడు ఇంకోళ్ళు ఇండిపెండెంట్ గెలిచారు కదా, ఇదే సంఘం వాళ్ళు పీటీయూ గెలిచారు కదా, పిఆర్టీయూ గెలిచినటువంటిది అనుకుంటుంది. అక్కడ యాక్చువల్గా 3rd ప్లేస్లో వచ్చిన బీఎస్పీకి బీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేశారు. నేను చాలా వరకు ఫేస్బుక్ గ్రూపుల్లో అబ్జర్వ్ చేశాను. టీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా అతనికి సపోర్ట్ చేసుకొచ్చారు, బీఎస్పీ క్యాండిడేట్కి. అంటే వాళ్ళు పైకి డైరెక్ట్గా అధికారికంగా చేయకపోయినా అనధికారికంగా అతని పేరు బాగా హైలైట్ చేశారు, బీఎస్పీ క్యాండిడేట్. కానీ వాళ్ళు 3rd ప్లేస్ వచ్చారు. అదే సమయంలో స్వయంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వెళ్ళి 3 చోట్ల ఆంధ్రలో కూడా మీరు చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ ఎక్కడ ఫీల్డ్లో తిరిగారా? జస్ట్ వాళ్ళ కార్యకర్తల మీటింగ్లో తిరిగాడు. అంత తిరిగిన తర్వాత ఇంత దారుణ పరాజయం కదా. ఆయన హామీలు ఇచ్చారు, ఆయన తరపు నేను చేస్తానని చెప్పుకొచ్చారు. కాబట్టి అది కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద షాకింగ్ పరిణామం. వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. భారతీయ జనతా పార్టీకి హింట్ ఇస్తున్నారు పబ్లిక్, అరే నాయన మీరు అందరు జాగ్రత్తగా కలిసి ఉండంటారా, మిమ్మల్ని మేము గెలిపిస్తామని. ఎప్పటికైనా వీళ్ళు అది చేయగలగాలి. సరే, ఒకటి ఫైనల్ గా, అంటే తెలుగు రాష్ట్రం కాబట్టి నేను కంపేర్ చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీలో తెలంగాణలో కనిపించిన ఆ టీం వర్క్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఎందుకు కనిపించట్లేదు? అంటే అక్కడ తెలుగుదేశం నుంచి విడిపడిపోయి వాళ్ళు సొంతగా ఎదిగారు, ఇక్కడ తెలుగుదేశంతో కలిసి బ్రతుకుతున్నారు, అంతే సింపుల్ తేడా. ఇంకేంటి? ఇక్కడ కూటమిలో ఉన్నారు, అక్కడ సింగిల్ గా ఉన్నారు. కూటమిగా ఉన్నంతసేపు నీ బలం అనేది నీవు బలహీనపరుచుకుంటున్నావు. ఓకే, కూటమిగా ఉన్నప్పుడు నీ సొంతగా ఎదగాలి కదా. ఇంకోటి ఏమైపోయింది, కూటమిలో ఉన్నటువంటి వాళ్ళలో 100కి 90 మంది తెలుగుదేశం సింపథైజర్సే బీజేపీ తరఫున గెలిచారు, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ. అంటే ప్లాన్ బి ప్లాన్ సి టైప్లో బి టీమ్గా గెలిచారు వీళ్ళు. లేకపోతే చూడండి, ఇప్పుడు నేను అక్కడ ఏదో వీరభద్రస్వామికి సంబంధించి ఊరేగింపు మీద దాడి జరిగింది, పారువేట ఉత్సవం మీద దాడి జరిగితే ఒక్కళ్ళు ఖండించలేదండి బీజేపీ వాళ్ళు. అంటే వీళ్ళకి అసలు హిందువులు పట్టట్లేదా? ఇది హిందుత్వ పార్టీనేనా అది? చివరికి ఆవిడ పురంధేశ్వరి గారు నిన్న మాట్లాడారు, నిన్న ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, దాని మీద చర్య తీసుకోవాలి. కానీ జోక్ ఏంటో తెలుసా, వీళ్ళ పుట్టుకు కారణమైనటువంటి ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్తుల్ని ఎఫ్ఐఆర్లో పెట్టారు, సంస్థలే విహెచ్పి పెట్టారు, సంస్థల పేరు పెట్టారు. ఎంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థ, దాన్ని కూడా ఖండించలేకపోయారు వీళ్ళు. పవన్ కళ్యాణ్ దాని మీద మాట్లాడలేదు. రెండోది వాళ్ళు ఎవరో స్వామీజీ ఆశ్రమాన్ని కొట్టేశారు, అటవీ భూమిలో ఉందని చెప్పి 40 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి ఆశ్రమం. ఎవరు మీద పట్టలేదు, నోరు మీద పట్టలేదు. అదే కదా, ఇంకెక్కడి నుంచి ఉంటుంది భారతీయ జనతా పార్టీ స్వయం ప్రతిపత్తి? అదే మరి ఏపీలో బీజేపీకి ఆ లోపం ఎక్కడుంది, ఆ లోపం కారణం ఏంటనేది బుర్రల్లో ఉంది. అంతేనా? రైట్, చూద్దాం. మొత్తానికి భారతీయ జనతా పార్టీని తెలంగాణలో అయితే ఆదరిస్తున్నారు, ఆదరించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. రేపొద్దున అది ఖచ్చితంగా బీఆర్ఎస్ కి, అక్కడ కాంగ్రెస్ కి ఒక అతిపెద్ద డేంజర్ బెల్స్ మోగించిందా ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలు కైవసం చేసుకోవడంతో? మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ తరహా యాక్టివిటీ ఎప్పుడు పెరుగుద్ది అనేది క్రమక్రమంగా దక్షిణాదిలో బలం పెరుగుతుంది బీజేపీ అనడానికి ఇది ఒక నిదర్శనం. భవిష్యత్తులో ఇంక ఇలాంటి మార్పులు చూడబోతుంది. వేచి చూద్దాం.